నమస్కారం గురుగారు. నమస్కారం అన్న. గురుగారు మనది ఎక్కడ గురుగారు? మనది భద్రాచలం. భద్రాచలం అయితే మా తాతగారు నాన్నగారు భద్రాచలం ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇక నాన్నగారు వచ్చేసి చెన్నై రావడం జరిగింది. చెన్నైలో ఉంటున్నాము. చెన్నైలో తిరువేరికాడు కరుమారియమ్మ జ్యోతిషాలయం అనే అమ్మవారు పేరు పెట్టేసి అమ్మవారి సన్నిధిలోనే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆడే ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చాలామంది తెలుగు వాళ్ళు కూడా స్వామి మేము జ్యోతిని చూపించుకోవాలి, మరి చెన్నై అంటే మేము రాలేము, చెన్నై చాలా దూరం, లాంగ్వేజ్ కూడా రాదని చెప్పడం వలన మనం ఇప్పుడు దిల్షుక్ నగర్ హైదరాబాద్లో కూడా మనం ఆఫీస్ పెట్టడం జరిగింది. చాలామంది కూడా ఇప్పుడు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నది ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో. ఓకే, ఇప్పుడు గురువుగారు ఇప్పుడు మీరే నేర్చుకున్నారా, లేకపోతే మీ నాన్నలు కానీ మీ తాతలు కానీ ఇట్లా నేర్పించారా మీకు ఈ ఒక జ్యోతిష్యం అనేది? ఈ జ్యోతిషం అనేది మా వంశపర్యాయం వస్తుంది నాన్న. ఇది 11 తరాల నుంచి జ్యోతిషం అనేది మేము చూస్తూ వస్తున్నాము. తాతల నుంచి కూడా ఇది మాకు వస్తూనే ఉంది. ఇది ఒక వంశపర్యాయంగా మేము నేర్చుకొని వస్తున్నాము. అందరూ కూడా జ్యోతిషం చూస్తున్నాము. ఓకే గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టే మీ యొక్క జ్యోతిష్యం అనే ఒక యాడ్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదా? అవును. ఎంతోమంది మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. అవును. కొంతమంది ఏంటిదంటే ఇది ఫేక్, ఇది డమ్మి, అతను పైసల కోసం ఇలా చేస్తున్నాడు, చేసిన పూజలు ఎలాంటి విజయానికి రావట్లేదు, లక్ష్మి కోసమే ఇట్లా చేస్తున్నాడు, ఇది ఫేక్ అని అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి గురుగారు? నాన్న, ఇప్పుడు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా మేము అలాగా ఎవరిని ఏ ఇబ్బంది పెట్టలేదు. చాలామందికి రెమెడీస్ మేము చేసాము, చాలామందికి అద్భుతంగా ఫలితాలు వచ్చినాయి. వాళ్ళ ప్రభావం వచ్చేసి వాళ్ళ బిహేవియర్ మంచి అనుకుంటే మంచి అవుతుంది, చెడు అనుకుంటే చెడు అవుతుంది. దానివల్ల మేమైతే చాలామందికి మంచి చేస్తున్నాం. ఎవరిని కూడా లక్ష్మి ఇబ్బంది పెట్టింది అయితే ఏం లేదు. ఎవరిని కూడా మేము డబ్బులు కావాలని చెప్పేది ఏం లేదు. మాకు తెలిసిన విద్య ద్వారా 10 మంది బాగుండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము అందరికీ రెమెడీ అయితే చెప్తూనే ఉన్నాము. కానీ ఎవరైతే మనల్ని ఇంతవరకు ఎవరు ఏ ఇబ్బంది అయితే పెట్టలేదు, మనం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అందరికీ మంచి అయితే జరుగుతుంది. సో గురువుగారు, మీరైతే అంతా మంచిగా చెప్తున్నారు అని మీరు అంటున్నారు. కాకపోతే బయట టాక్ ఏంటంటే మీ యొక్క జ్యోతిష్యం అనేది తప్పు అనే కాడికి వస్తున్నారు. మళ్ళీ ఏంటిదంటే మిమ్మల్ని పూర్తిగా ఇట్లా మీతో మాట్లాడే కొద్దికి వాళ్ళకి అనేది ఒక భయంతో మిమ్మల్ని అడుగుతున్నట్టు, మళ్ళీ మీకు ఇప్పుడు లక్ష్మిని ఇచ్చి ఇప్పుడు మీరు పూజ చేయకపోతే వాళ్ళు రివర్సు ఎందుకు గురువుగారు ఇప్పుడు మీరు చేయలేదు అని ఒక మాటగాడికి వచ్చి, లేదని నేను చేశాను కాకపోతే జరగలేదు అని మీరు రివర్స్ అయ్యి ఇట్లా మీ మీద చేస్తాను పూజలు, మళ్ళీ అదే పూజలు అన్నిటి మాట్లాడుతున్నారు అన్నట్టు తెలుస్తుంది గురువుగారు. అదంతా ఫేక్ అండి, అదంతా ఫేక్. ఇంతవరకు అలాంటి మనకు కాల్స్ అయితే ఏం రాలేదు. అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే మనతో స్నేహం ఎలా ఉంటుందనేది అది ఇప్పటి నుంచి కాదుగా, కొన్ని సంవత్సరాల నుంచి మనతో స్నేహం చాలామంది మన స్నేహితులు ఉన్నారు. వచ్చేసి ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుంటూ పోతున్నాము. ఇంతవరకు అలాంటిది ఎప్పుడూ జరగలేదు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి ఎవరు రాలేదు. ప్రస్తుతానికైతే అంతా మనకైతే మంచిగా ఉంది. కానీ మనకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, మనం ఎక్కడ ప్రజలలో ఇంకా మనం ముందుకు వస్తున్నాం కదా, ముందుకు వచ్చే సమయంలో ఇలాంటి వాళ్ళు తయారయ్యి కావాలని సృష్టిస్తున్నారు. కాబట్టి దానికి మనకైతే సంబంధం ఏం లేదు. ఈ కరుమారియమ్మ సంస్థ అనేది కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది బ్రాంచెస్ వచ్చేసి ఎక్కడెక్కడికో అమెరికా, లండన్, కెనడా, ఇలాగ ఇండియా, తమిళనాడు, ఇలాగ కేరళ, తెలంగాణ, ఇలాగ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా అలాంటిది మేము ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. అలాంటి అంటే ఫేకే, రియల్ అయితే కాదు. ఓకే, ఎట్లా మన పర్ఫార్మెన్స్